విజయ్ని గురించి గొప్ప పబ్లిసిటీ చేసుకోవద్దు, అతి చెయ్యొద్దు. ఇప్పుడు ఏది విజయ్ పాయింట్లో ఏం మాట్లాడుతున్నారు, అతన్ని సింహం సింగల్గా వెళ్తుంది, దాంతో అతనే గెలుస్తాడు అన్నటువంటి. ఓకే, గెలిస్తే మంచిదే. ప్రస్తుతానికి కనబడేది ఏంటి, ఏది అతను చెప్తుంది సింగల్గానే వెళ్తుంది అంటే అతనితో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈవెన్ ఆ లెక్కనైతే విజయకాంత్ కూడా ఫస్ట్ ఒంటరిగానే పోటీ చేశాడు, ఒక్కడే గెలిచాడు. ఆ తర్వాత పొత్తులు బిగిన్ చేసుకున్నాడు. కమల్ హాసన్ ఒంటరిగా పోటీ చేశాడు, సర్వనాశనం అయ్యాడు. ఇప్పుడు వెళ్ళి డిఎంకే పంచలో చేరాడు. శరత్ కుమారు అంతే, ఇప్పుడు బీజేపీ గూట్లోకి చేరాడు. కాబట్టి తమిళనాడులో ముందు ఇట్లాంటి బేకర్ ప్రతిజ్ఞలు చేస్తుంటారు, ప్రకటన చేస్తుంటారు. ఈవెన్ ఇక్కడ చిరంజీవి ఇండివిజువల్గా భారీగానే ప్రయత్నించారు. ఆయన 18 సీట్లకి పరిమితమైనప్పుడు 18% ఓట్లు వచ్చినాయని ఆయన నిలబడి ఉంటే ఇవాళ ఆయన సీఎం అయి ఉండేవాడు. కానీ ఈ సినిమా వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే నిలబడరు. తర్వాత ఒకసారి సమస్య వస్తే పక్కకి వెళ్ళిపోతుంటారు, పొత్తులకు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా ముందు సింగిల్గానే అని చెప్పి 2019లో చెప్పి 2024 వచ్చి పొత్తులు పెట్టుకుంటే తప్పించి తను గెలవలేననేటటువంటి కాన్సెప్ట్తో పొత్తులకు వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు విజయ్ కనుక ఓ 25-30 సీట్లు తెచ్చుకోగలిగితే రేపు ఎవరిని నిలబెడతాడు? డిఎంకే ప్రభుత్వాన్ని, ఏఐఎంకే అంటే డిఎంకే నిలబెడతాడు. అది అక్కడ అసలు స్ట్రాటజీ. తను సీఎం అయ్యే సీన్ అయితే అక్కడ ఏం కనిపించట్లేదు. కాకపోతే అలా అయితే కనుక తమిళనాడు చరిత్ర మారిపోయినట్టే, జయలలిత ప్లేస్లోకి వచ్చినట్టే.